అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సీలియా మైనింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. లాస్ట్ టైము మీకు ఈ సీలియా మైనింగ్ యాప్ గురించి రిఫర్ చేశాను. మీకు గుర్తుందో లేదో. అయితే ఈ సీలియా మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీలియా మైనింగ్ గత 3 సంవత్సరాల నుంచి రన్ అవుతూ వస్తుందన్నమాట. కానీ నేను మాత్రమే సింగిల్‌గా మైన్ చేసుకుంటూ ఎవ్వరికీ రిఫర్ చేయలేదు. ఎందుకు అంటే ఆ యాప్ ఉంటదో పిక్తదో అని డౌట్ కారణంగా. సో ఆఫ్టర్ దట్ 3 సంవత్సరాల ప్రయాణం తరువాత ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క వైట్ పేపరు, వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ చూసి నేను జస్ట్ 3 నెలల క్రితం అనుకుంటాను దాన్ని రెఫర్ చేయడం జరిగింది. చాలామంది ఈ సివి యాప్లో లాగిన్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే మైనింగ్ చేసుకున్నారు. మైనింగ్ ద్వారా కొన్ని వేల కాయిన్స్ని సంపాదించారు. అయితే రీసెంట్గా వాళ్ళు ఈ రీసెంట్ అంటే ఇదే మంత్లో వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే మైగ్రేషన్ కాయిన్స్ అనేటివి జరగబోతున్నాయి, మైగ్రేషన్ చేసుకోండి అని ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర 1000 కాయిన్లు ఉన్నాయనుకోండి, 25% మాత్రమే మైగ్రేషన్ రూపంలో ఈ నెల ఇస్తున్నారు అని అర్థం అనమాట. సో ఈ మైనింగ్ వచ్చేసి మనకు 2029 వరకు ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 2029 వరకు ఈ సీలియా మైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి లిస్ట్ ఎప్పుడు అవుతుంది సార్ అంటే ఇదే సంవత్సరంలో Q4లోనో లేకపోతే Q3లోనో వాళ్ళు లిస్ట్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో ప్లాన్ చేసి మైగ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ సిలియా కాయిన్స్ మైన్ చేశారు కదా, ఈ మైన్ అయిన కాయిన్ని మనం ఏ విధంగా సొంతం చేసుకోవాలి అనే విషయాల్ని పూసగుచ్చినట్టు ఈ స్క్రీన్ రికార్డ్ వీడియోలో మీకు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఓకేనా? మీరు జాగ్రత్తగా వీడియో లాస్ట్ దాకా చూసి బిఎన్బి ఎలా కొనాలి, ఐఎన్ఆర్ ఉపయోగించి బిఎన్బి ఏ విధంగా కొనాలి సిలియా యాప్లో, అలాగే గ్యాస్ ఫీజ్ ఎంత ఉంటుంది అనే విషయాలను క్లియర్ కట్గా చూపించడం జరిగింది. ఒక్కసారి స్క్రీన్ రికార్డ్ వీడియోని క్లుప్తంగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? సిలియా వాళ్ళు టోకెన్ మైగ్రేషన్ మనకి ఇచ్చారండి. నేను క్లెయిమ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని క్లెయిమ్ అయ్యాయో చూపిస్తాను. 558 టోకెన్ నాకు క్లెయిమ్ అయ్యాయి. ఆల్రెడీ మైగ్రేటెడ్ అని వచ్చింది. గ్యాస్ ఫీ వచ్చేసి 0.0000858 బిఎన్బి కట్ అయింది. టోకెన్ ట్యాక్స్ వచ్చేసి 3% టోకెన్స్ కూడా కట్ అయినాయి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి నాకు ఎన్ని టోకెన్స్ వచ్చాయో. ఇక్కడ వాలెట్ అని ఉంది కదండి, వాలెట్కి వెళ్ళిపోండి. ఇలా వాలెట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే 541 టోకెన్లు వచ్చినాయండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి బిఎన్బిని నేను గ్యాస్ ఫీ కింద యాడ్ చేసుకున్నాను. మరి మీరు ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలంటే చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏం లేదండి, ఇక్కడ పైన వాలెట్ ఉంది కదండి, వాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంది, ఈ బై మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి బైనాన్స్ కాయిన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మినిమం 100 రూపాయలు అండి, 100 రూపాయల వర్త్ బిఎన్బి కొనుక్కోవాలి. ఓకే, అంటే 0.001441 అనే బిఎన్బి మనకు వస్తుందన్నమాట. ఓకే, చూడండి 100 రూపాయలు కొడితే మనకు ఎంత బిఎన్బి వస్తుందో చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇలా కంటిన్యూ కొట్టిన తర్వాత మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది బ్రోకరేజ్ అనమాట. ఆన్ మెటా విడ్జెట్ అనేది బ్రోకరేజ్. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇప్పుడు మనం ఇంటర్లింక్లో హెచ్పిఎక్స్ ఇంటర్లింక్ వీసా కార్డు వాడితే హెచ్పిఎక్స్ మధ్యలో బ్రోకరేజ్ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనం బిఎన్బి కొనుక్కోవాలి 100 రూపాయల వర్త్. ఇక్కడ బై బిఎన్బి కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు కాపీ దిస్ యూపీఐ ఐడి అని ఉంది. సో దీనికి ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోన్పేకి వెళ్ళిపోండి. ఫోన్పే వెళ్ళిన తర్వాత ఇక్కడ టు బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ టు అకౌంట్ ఉంది, ఇక్కడ టు యూపీఐ ఐడి ఆర్ నెంబర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అక్కడ కాపీ చేసినటువంటి దాన్ని పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనకు యూపీఐ ఐడి వస్తుంది. ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. ఈ వెరిఫైడ్లో మనము ఓకే అనుకోని మనం ప్రొసీడ్ కొట్టాలి. ఇలా కొట్టిన తర్వాత టెక్నాలజీ ప్రైవేట్ సెంటర్ అమౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ 100 రూపాయలు పే చేయాలి. ఇలా ప్లే చేసిన తర్వాత ప్రొసీడ్ పూ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నుంచి పేమెంట్ చేయండి. మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉంటే దాంతో పే చేయండి. నేను దీంతో పే చేస్తాను. ఓకే, సో ఈ విధంగా పే చేస్తున్నాను చూడండి. ఇలా పే అయిపోయిందండి. ఓకే, ఇక్కడ మనకు యూటీఆర్ నెంబర్ ఒకటి వస్తుంది, చూపిస్తాను జాగ్రత్తగా చూడండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి. వ్యూ డీటెయిల్స్ దగ్గర మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ఇది యూటీఆర్ కోడ్ అని చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి.
ప్రొసీడ్ కొట్టామండి. పేమెంట్ కన్ఫర్మేషన్ అయ్యింది. అయిన తర్వాత ట్రాన్స్ఫరింగ్ టోకెన్ అని వస్తుంది, అంటే బిఎన్బి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ట్రాన్స్ఫర్ అయిందండి. మనకు ఓకే అని కొట్టాలి. కొట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సిలియా వాలెట్లోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు లోడింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ వాలెట్లోకి వెళ్ళిన తర్వాత బిఎన్బి నాకు యాడ్ అయిందండి. ఇంతకుముందు ఎంత ఉండే అండి, ఇక్కడ గమనించండి 0.00, ఇప్పుడు 35 ఉందండి. ఇంతకుముందు 0.0022 ఉండేనండి. ఓకే, సో యాడ్ అయింది 100 రూపాయల వర్త్. ఇందాక వర్త్ 134 ఉంటే 223 రూపీస్ వర్త్ బిఎన్బి యాడ్ అయింది. ఇప్పుడు మనం టోకెన్ ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బిఎన్బి యాడ్ చేసుకొని మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ 5వ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోండి. చూశారు కదండి ఏ విధంగా బిఎన్బి కొనాలి, ఏ విధంగా గ్యాస్ ఫీ రూపంలో దాన్ని చెల్లించాలి, ఏ విధంగా కాయిన్స్ మైగ్రేషన్ చేసుకోవాలనే విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఈ మైగ్రేషన్ అనేది నెల ఒకసారి ఇస్తారంటండి. ఈసారి అంటే ఈ మార్చిలో 25% మనకి ఇచ్చారు. అంటే 1000 టోకెన్స్ లో ఒక 25% అంటే ఎంత అండి, 250 టోకెన్లు మీ సొంతం అనమాట. అలాగే నెక్స్ట్ మంత్ మార్చ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ వస్తుంది కదా, ఏప్రిల్లో కూడా ఇంకో మైగ్రేషన్ ఉంటుంది అనమాట. సేమ్ దానికి కూడా ఇలాగే గ్యాస్ ఫీస్ చెల్లించి మీ కాయిన్స్ ని సొంతం చేసుకోవాలి. సో ఈ విధంగా నెల మైగ్రేషన్ ఇస్తూ పోతారంట. ఓకేనా? అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఈ కండిషన్ చాలా జాగ్రత్తగా వినాలన్నమాట మీరు, ఎందుకంటే మీ కాయిన్స్ కోల్పోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈ 31st లోపల ఈ 25% కాయిన్స్ ని మైగ్రేట్ చేసుకోలేదనుకోండి, గ్యాస్ ఫీ రూపంలో బిఎన్బిని చెల్లించి ఇందాక వీడియోలో చూపించినట్టు మీకు రావాల్సినటువంటి ఆ 25% వచ్చేటువంటి మైగ్రేషన్ కావాల్సినటువంటి కాయిన్స్ బర్న్ అయిపోతాయంట. అలాగే మీరు ఇంతవరకు మైన్ చేసిన కాయిన్స్ ఉంటాయి కదండి, 1000లో 250 మైగ్రేషన్ చేసుకోమంటున్నాడు, మిగతా 750 ఏం చేస్తారు? అలాగే ఉంటాయి అనుకుంటున్నారా? ఉండవండి. మళ్ళా 750 కాయిన్స్ కూడా, మిగిలిన 75% కాయిన్స్ కూడా తిరిగి మదర్ నోడ్కి వెళ్ళిపోయి మళ్ళీ మైనింగ్ ఇస్తారంట. సో ఈ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 31st లోపల మీరు మైగ్రేషన్ చేసుకోండి. దయచేసి ఇలాంటి విలువైన కాయిన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇది ఆఫ్రికన్ క్రిప్టో ప్రాజెక్టు. ఫస్ట్ టైం క్రిప్టో ఇండస్ట్రీలో ఈ ఆఫ్రికన్ క్రిప్టో ప్రాజెక్ట్ అనేది వచ్చి చేరడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మైన్ జరుగుతుంది. 2029 వరకు దీన్ని మైనింగ్ ఇస్తూ ఉంటారంట. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళా మీ ముందుంటానండి. అంతవరకు మీ ప్రకాష్. ఇక చెప్పేదేముందండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో కొట్టండి సార్. ఓకేనా? మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళా మీ ముందుంటాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.